ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో 12వ రోజు ధ్యానాంశము. ముందుగా వాక్యం చూద్దాం. మొదటి వాక్యము కీర్తన 37:8. కోపమును విడనాడి ఆవేశమును అణుచుకొనుము. కోపం వలన కీడే గాని మేలు కలగదు. రెండవ వాక్యము సామెతలు 14:7. కోప స్వభావుడు వెర్రి పనులు చేయును, కాని జ్ఞాని ప్రశాంతంగా ఉండును. మూడో వాక్యం చూద్దాం. సీరాపుత్రుడు 27:30. కోపము, పగ అనినవి ఘోరమైనవి, పాపి ఈ రెండిటికి దాసుడగును. పై వాక్యమును ధ్యానించుకుందాం. కోపం మానవుని యొక్క సహజ గుణము. దీనిని జయించుట మానవునికి అసాధ్యము అన్నట్లుగా భావిస్తాం. కొందరు నిత్య కోపంగా ఉండి శాంతి సమాధానం కోల్పోయి వారి చుట్టూ ఉన్న వారికి కూడా శాంతి సమాధానం లేకుండా చేస్తుంటారు. అదుపు తప్పిన కోపం వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నష్టమే తప్ప ఏ లాభం లేదు. అందువలన కోపం కూడా పాపమే అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ఇతరులపై మనం తప్పక కోపగించాలి. వాటిని ప్రేమతో కూడా హెచ్చరికలుగా గుర్తించాలి. ఉదాహరణకు వస్తే, మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుట, ఇతరులు పాపంలో ఉంటే సరిదిద్దుట, హెచ్చరించుట. అందువలన మన కోపము పాపంలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఈ కోపం మేము పాపంలోనికి లాగుకొని పోకుండా చూసుకొనుడు. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపం చల్లారిపోవాలని పునీత పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎఫెసీయులు 4:26 చెప్పి ఉన్నారు. త్వరపడి కోపగించుకుని అదుపు లేకుండా మాట్లాడటం వలన ఇతరుల హృదయాలు గాయపడతాయి. త్వరగా కోపగించుకుని స్వభావం కలవారు దేవుని కార్యాలను సక్రమంగా నెరవేర్చలేరు. కోపిష్టి కలహాలతో కలిగించుకుని ముక్కోపష్టి దుష్కార్యమును చేయను. కోపంలో నుండి ద్వేషము, ద్వేషంలో నుండి పగ పుడుతుంది. కోపంలో వివక్షణ జ్ఞానం కోల్పోయి హత్యలు చేసి జీవితం నాశనం చేసుకునే వరకు వారి యొక్క పరిస్థితి వస్తుంది. అందుకే ఈ విధంగా కోపంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి హత్యలు చేసి జీవితం నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. తన బదులుగా దీవెనలు పొందినందుకు యేసేవు యాకోబు మీద పగపట్టెను. కనుక మనము కోపం, పగలు దూరంగా ఉండాలి. కావున ఇకపై 40 దినాలు కూడా మనం కోపం తగ్గించుకుందాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతిపరుడమైన దేవా, మాపై కోపగించక ప్రేమిస్తున్న మీ కృపను బట్టి వందనములు, స్తోత్రములు. నా కోపం ద్వారా నా కుటుంబ సభ్యులను గాయపరిచినందుకు మన్నించండి. మీ నీతిని నెరవేర్చలేని కోపం, ద్వేషం, పగ జయించే శక్తిని ప్రసాదించండి. నన్ను ద్వేషించిన వారిని ప్రేమించి వారికి స్నేహంగా చేసే గుణాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.